Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. అనంతపురం జిల్లాలో వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా గొడవలు సాగుతున్నాయి. సో మొత్తానికైతే కార్యకర్తలకు అభిమానులకైతే రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అయితే పిలుపివ్వడం జరిగింది. అతను మనము తేల్చుకునే సమయం వచ్చిందని చెప్పేసి తోపుదుర్తి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే దాటుకొని మరి రావాలని చెప్పేసి ఆయన పిలుపునిచ్చారు. అయితే కార్యకర్తలందరూ కూడా తన ఇంటి దగ్గరకే రావాలి, అక్కడ ఉంటానని చెప్పేసి తోపుదుర్తి సూచించారు. తన కార్యకర్తల కోసమే ఎదురు చూస్తూ ఉంటానని చెప్పేసి ప్రకాష్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇటు టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై సవాళ్లు ప్రతి సవాలుతో ప్రస్తుతానికైతే రాప్తాడులో ఉద్రిక్తత వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇప్పటి వరకు చూసుకుంటేనైతే తోపుదుర్తి ఇంటి వద్ద భారీగా పోలీసులు అయితే మోహరించినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో మొత్తంగా చూసుకుంటే తోపుదుర్తి కార్యకర్తలందరికీ కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. పోలీసులు ఎవరున్నా సరే వారిని అడ్డుకొని అయినా సరే మీరు బయలుదేరి రావాల్సిందిగా అని చెప్పేసి ఆయన పిలుపునివ్వడం జరిగింది. సో వెంటనే కార్యకర్తలు కానీ ఆయన అభిమానులు కానీ అందరూ రావడానికి సిద్ధమైపోయారు. సో అక్కడ కూడా ఎలాంటి యుద్ధాలు జరుగుతాయో అని చెప్పేసి ముందుగానే పోలీసులందరూ కూడా మోహరించి ఉన్నటువంటి పరిస్థితి మనం ఇప్పుడు యూట్యూబ్ స్క్రీన్ మీద అయితే కొంతమంది పోలీసులు ఉన్నట్టయితే చూస్తున్నాం. సో మొత్తానికి ఇప్పుడైతే పిలుపునివ్వడం జరిగింది. మరి కార్యకర్తలు వచ్చి ఏం చేస్తారు, కార్యకర్తలతోని ఆయన ఏం మాట్లాడతారు, ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా ర్యాలీ లాగా వెళ్తారా, లేకుంటే ఇలాంటి వ్యూహాలు ఏ రకంగా ఉన్నాయనే విషయాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు చూస్తున్న వరకు అయితే తోపుదుర్తి అయితే వారి యొక్క కార్యకర్తలకైతే పిలుపునివ్వడం అయితే జరిగింది. వైఎస్సీపీ కార్యకర్తలందరూ ఇంటి దగ్గరికి రండి, నేనున్నా మీకోసం ఎదురు చూస్తా ఉన్నా. పోలీసులు అడ్డుపడినా ఆపినా తోసుకొనైనా వచ్చేయండి. ఇంటి దగ్గర ఉన్నా ఈరోజు తేల్చుకోవాలా, వారు మనము తేల్చుకోవాలి, వచ్చేయండి. రాప్తాడు నియోజకవర్గ వైఎస్సీపీ కార్యకర్తలందరూ ఇంటి దగ్గరికి రండి, నేనున్నా మీకోసం ఎదురు చూస్తా ఉన్నా. పోలీసులు అడ్డుపడినా ఆపినా తోసుకొనైనా వచ్చేయండి. ఇంటి దగ్గర ఉన్నా ఈరోజు తేల్చుకోవాలా, వారు మనము తేల్చుకోవాలి, వచ్చేయండి. రాప్తాడు నియోజకవర్గ వైఎస్సీపీ కార్యకర్తలందరూ ఇంటి దగ్గరికి రండి, నేనున్నా మీకోసం ఎదురు చూస్తా ఉన్నా. పోలీసులు అడ్డుపడినా ఆపినా తోసుకొనైనా వచ్చేయండి. ఇంటి దగ్గర ఉన్నా ఈరోజు తేల్చుకోవాలా, వారు రైట్. ఇక ఈ అంశానికి సంబంధించినటువంటి మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ ఫోన్ లైన్ ద్వారా తెలియజేస్తారు. అయితే రసూల్ ఇప్పటి వరకు అయితే తోపుదుర్తి వారందరికీ కార్యకర్తలందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. నేను ఇంట్లోనే ఉంటాను, అందరూ రండి, నేను వెయిట్ చేస్తున్నాను మీకోసం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆయన పిలుపునిచ్చినట్టుగా కార్యకర్తలందరూ కథలు వస్తున్నారా, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది రసూల్? ప్రియా, రాప్తాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అదేవిధంగానే సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు అనేటువంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి అనంతపురం నగరంలోని పలు ప్రాంతాల్లో ఒకే రకమైనటువంటి టెన్షన్ వాతావరణం నెలకొంది. సై అంటే సవాల్ అనేటువంటి విధంగా ఒకవైపు ఎంఎస్ రాజు నీ ఇంటిని ముట్టడిస్తా, నీ ఇంటి దగ్గరికి వస్తా, మీ ప్రభుత్వంలో ఉండగానే మేము మీ ఇంటి దగ్గరికి వచ్చి ముట్టడించినటువంటి పరిస్థితి, అలాంటిది ఇప్పుడు మేమున్నాం, మేము ఖచ్చితంగా వస్తాం, నా పైన ఏ ఆరోపణలు అయితే చేశావో విచ్చలవిడిగా ఆస్తులు సంపాదించాను, కోట్ల ఆస్తులు సంపాదించాను అనేటువంటి విధంగా చేసినటువంటి ఆరోపణలు నిరూపించకపోతే మీ ఇంటిని గురువారం రోజు ఖచ్చితంగా ముట్టడిస్తాం, మీకు అల్టిమేటం జారీ చేస్తున్న గురువారం రోజు దాకా చూసుకో అనేటువంటి విధంగా చేసినటువంటి ఎంఎస్ రావు చేసినటువంటి సవాల్ ఒకవైపు, మరోవైపు ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కొంటాం ఖచ్చితంగా అనేటువంటి విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు చెప్పినటువంటి మరో పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో అనంతపురం నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే అనంతపురం నగరంలో శ్రీనగర్ కాలంలో ఉన్నటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి చుట్టూ కూడా పోలీసు వలయంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగానే ఎవరు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా ముళ్ల కంచెలు కూడా వేసి దిగ్బంధం చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మరోవైపు ఎంఎస్ రాజు ఎవరైతే ఎమ్మెల్యే
ఉన్నారో మడక్చర ఎమ్మెల్యే, అక్కడ కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మరో రకమైనటువంటి విధంగా తమ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా పిలుపునిచ్చారు. నేను ఇంటి దగ్గరే ఉంటాం, ఈ రోజు వాడో నేనో తేల్చుకున్నాం, అందరూ రండి ఖచ్చితంగా అనేటువంటి విధంగా కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పిలిపించారు. నేను ఇంటి వద్దే ఉంటా, మీ అందరి కోసం నేను వేచి చూస్తున్నాను, ఇక్కడే ఉన్నాను ఇంటి దగ్గర అనేటువంటి విధంగా కూడా ఒక పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ రండి, పోలీసులు వలయానికైనా ఛేదించుకొని రాండి అనేటువంటి విధంగా ఇచ్చినటువంటి పిలుపు చేస్తే ఇక నువ్వా నేనా అనేటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అనేటువంటి విధంగా చెప్పవచ్చు. రసూల్, ఇప్పుడు తోపుదుర్తి ఇంటి వద్దకు రండి అని చెప్పేసి కార్యకర్తలకు, అభిమానులకు అందరికి కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. అందరూ కూడా రావడానికి రెడీగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఎవరికైనా పోలీసులు ఆపే ప్రయత్నం చేస్తున్నారా? అట్లాంటి వాటి గురించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? ఒకవేళ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా వస్తే వాళ్ళు ఏం మాట్లాడబోతున్నారు, దేని మీద డెసిషన్ తీసుకోబోతున్నారు, దీని గురించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా మీ దగ్గర? ఇప్పటికే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఒకవైపు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి, అదే విధంగానే మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద పెద్ద ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు, కంచెలను ఏర్పాటు చేశారు. ఎక్కడికెక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా రాష్ట్ర నియోజకవర్గం నాయకులందరూ కూడా తరలి రావాలనేటువంటి విధంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపుతో మొత్తం పైన నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి తరలి వచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే మరి కొద్దిసేపటి క్రితమే ప్రకాష్ రెడ్డి ఇంటికి సమీపంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలందరూ కూడా అక్కడి ఇంటి వద్దకు వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇలాంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టామనేటువంటి విధంగా చెప్తున్నటువంటి పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి అనేటువంటి విధంగా వారందరినీ కూడా పంపించి వేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద కూడా ఎవరు కార్యకర్తలు, నాయకులు ఎవరు కూడా లేకుండా అందరూ కూడా ఎక్కడికక్కడికి వెళ్లిపోవాలి, ఒకవేళ మీ ఇల్లు ఏమైనా ఉంటే ఇళ్లలోకి వెళ్లిపోవాలి, బయట మాత్రం ఉండకూడదు అనేటువంటి విధంగా కూడా పోలీస్ అధికారులందరూ కూడా వాళ్ళు సూచిస్తున్నారు. మొత్తం పైన అనంతపురం నగరంలో ఏం జరుగుతుంది అనేటువంటిది మాత్రం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా తయారైంది. అయితే మరోవైపు ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. పబ్లిక్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అటు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఉంటున్నటువంటి పరిస్థితి ప్రాంతాల్లో కావచ్చు, అదేవిధంగానే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ఇంటి పరిసరాల్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అదేవిధంగానే విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు మా పిల్లల కోసం మేము ఏ విధంగా ఈ స్కూళ్ళ వద్దకు భోజనాలు తీసుకెళ్లాలి అనేటువంటి విధంగా కూడా కొంతమంది అడుగుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తం పైన ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం అయితే ఇక్కడ నెలకొంది. మరి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపుతో మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా తరలి వచ్చేటువంటి విధంగా ఉన్నటువంటి. అయితే పలు చోట్ల గుంపులుగా మాత్రం పెద్ద ఎత్తున పార్టీకి చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు ఉంటున్నప్పటికీ పోలీసులు మాత్రం వారిని అక్కడి నుంచి పంపించేసేటువంటి విధంగా కూడా అక్కడ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే చూస్తే ఇటు దిక్కు ఆల్రెడీ తోపుదుర్తి పిలుపునివ్వడం జరిగింది. సో ఈ పిలుపునిచ్చిన తర్వాత టీడీపీ నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? అంటే వాళ్ళు కూడా ఎక్కడైనా మోహరించడం ఇలాంటివి ఏమన్నా వీటి గురించి డీటెయిల్స్ ఉన్నాయేమైనా? అయితే మొత్తం పైన ఒకటి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి, అదేవిధంగానే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి, అదేవిధంగానే తోపుదుర్తి కుటుంబ సభ్యులు కూడా ప్రశ్నిస్తున్నారు, పోలీస్ అధికారులతో వాదిస్తున్నారు. అసలు అల్టిమేటం జారీ చేసింది ఎవరు ఇంటిని ముట్టడిస్తామనేటువంటి విధంగా హెచ్చరికలు జారీ చేసింది ఎవరు? అల్టిమేటం జారీ చేసింది మేము కాదు కదా, మరి మా ఇంటి దగ్గర జనం ఉంటే చెదరగొడుతున్నారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక రకంగా, అదేవిధంగానే తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా, అదేవిధంగానే అధికార పక్షానికి ఒక రకంగా, ప్రతిపక్షానికి ఒక రకంగా మీరు వివరిస్తారు అనేటువంటి విధంగా కూడా ప్రశ్నిస్తున్నారు. ఎంఎస్ రాజు ఎమ్మెల్యే ఇంటి వద్ద పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలంతా ఉంటున్నారు. అక్కడ రెడ్ కార్పెట్ వేశారు, ఇదేంటి పరిస్థితి అనేటువంటి విధంగా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా మేము కూడా కనీసం మా ఇంటి వద్ద కూడా మేము కూర్చోవడానికి వీలు లేదా అనేటువంటి విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఇంటి వద్ద కూడా వచ్చి ఆయనకు మద్దతుగా వచ్చారా అనేటువంటి విధంగా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ. అయితే ఎంపీ బీకే పార్థసారథి కావచ్చు, అదేవిధంగానే కాలువ శ్రీనివాస్ కావచ్చు, మరియు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా అక్కడ వచ్చారు. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ బీకే పార్థసారథి కూడా ప్రశ్నిస్తున్నారు. రెచ్చగొట్టేటువంటి విధానాలు వద్దు అనేటువంటి విధంగా చెప్తూ, మా నాయకుడు మేము ఏదైనా
తప్పు చేస్తే వెంటనే ప్రశ్నిస్తాడు. అదే విధంగా ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలనేటువంటి విధంగా కూడా ఫోన్లు చేసి చెప్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు రెచ్చగొడుతున్నారు అనేటువంటి విధంగా కూడా బీకే పార్టీ ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కూడా ప్రశ్న చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం పైన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరికి వారు సంయమనం పాటిస్తున్నాం అనేటువంటి విధంగా చెప్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడు ఎవరిని అటాక్ చేస్తారు, ఎప్పుడు మాతో మిన్నపడేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి పరిస్థితులను అంచనా వేస్తున్నటువంటి పోలీసులు మాత్రం గట్టి భద్రతా చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు మొత్తం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి చుట్టూ మాత్రం పోలీసులు పెద్ద ఎత్తున ఒక వలయాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు, కంచెలు ఏర్పాటు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక టెన్షన్ వాతావరణం మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుండగా, మరోవైపు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నేను మీకోసం ఇంటి వద్ద వేచి ఉన్నాను, పోలీసులు ఉన్నా, బారికేడ్లు ఉన్నా, ఎలాంటి వలయాలను ఏర్పాటు చేసినా వారిని తోచుకునైనా ఖచ్చితంగా రండి, మీకోసం నేను ఉన్నాను. ఈ రోజు ఎవరైతే అల్టిమేటం జారీ చేశారో మీ ఇంటిని ముట్టడిస్తాం అనేటువంటి విధంగా ఎంఎస్ రాజు చేసినటువంటి అల్టిమేటాన్ని మేము స్వీకరిస్తున్నాము అనేటువంటి విధంగా కూడా తోపుదుర్తి మాటలను బట్టి అర్థమవుతుంది. దీన్ని బట్టి అతను నేను తేల్చుకుందాం, ఖచ్చితంగా రండి అనేటువంటి విధంగా కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. రైట్ రసూల్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. సో మొత్తానికైతే అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా సవాళ్లు తీవ్ర రూపం దాల్చాయి. సో మొత్తానికైతే ఇక్కడ తోపుదుర్తి ఆయన ఇంటికి పిలుపునిచ్చారు. ఆయన మనము తేల్చుకుందాం, అభిమానులైనా కార్యకర్తలైనా కూడా అందరు ఇంటికి వచ్చేసేయండి, ఎవరు అడ్డుపడినా కూడా ఎంతమంది పోలీసులు ఉన్నా సరే, మిమ్మల్ని అడ్డుకునే పరిస్థితుల్లో ఎన్ని వచ్చినా సరే నేను ఇంటి దగ్గరనే వెయిట్ చేస్తున్నాను, వాటిని తోసుకైనా రావాలి అని చెప్పేసి మొత్తానికైతే ఆయన పిలుపునివ్వడం జరిగింది. సో ఎక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి పోలీసులు అయితే తోపుదుర్తి ఇంటి వద్దనే భారీగా మోహరిస్తున్నారు, కంచెలు ఏర్పాటు చేశారు, బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. సో ఎక్కడికక్కడ వాళ్ళు రెడీగా ఉన్నారు ఎలాంటి గొడవలు కాకుండా చూసుకోవడానికి. సో మొత్తానికైతే ఇటువైపు తోపుదుర్తి మరి యొక్క కార్యకర్తలందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. నేను ఇంటి దగ్గరే ఉన్నాను, రండి మాట్లాడదాం, నేను ఉన్నాను అని చెప్పేసి ఎవరైతే అల్టిమేటం జారీ చేశారో దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాము, రండి మాట్లాడదాం అని చెప్పేసి మొత్తానికి తోపుదుర్తి అయితే కార్యకర్తలందరికీ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. సో మరి కార్యకర్తలు వస్తారా, వస్తే పోలీసులు లోపలికి రానిస్తారా, వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు, తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ప్రతిగా దానికి అవతల టీడీపీ పార్టీ ఏం చేస్తుంది, ఇలాంటి విషయాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. సో ప్రస్తుతానికైతే చూసుకుంటే తోపుదుర్తి అయితే కార్యకర్తలందరికీ కూడా పిలుపునివ్వడం అయితే జరిగింది. వైఎస్సీపీ కార్యకర్తలందరూ ఇంటి దగ్గరికి రండి, నేనున్నా మీకోసం ఎదురు చూస్తా ఉన్నా. పోలీసులు అడ్డుపడినా ఆపినా తోసుకొనైనా వచ్చేయండి, ఇంటి దగ్గర ఉన్నా. ఈరోజు తేల్చుకోవాలా, వారు మనము తేల్చుకోవాలి, వచ్చేయండి. రాప్తాడు నియోజకవర్గ వైఎస్సీపీ కార్యకర్తలందరూ ఇంటి దగ్గరికి రండి, నేనున్నా మీకోసం ఎదురు చూస్తా ఉన్నా. పోలీసులు అడ్డుపడినా ఆపినా తోసుకొనైనా వచ్చేయండి.